హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమీ మహి హెచ్డి వరల్డ్. ఈరోజు మా చిన్నోడి కోసం సమ్మర్ స్పెషల్ థీమ్లో ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం అయితే నాకు ఫస్ట్ సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ థీమ్లో చేద్దామని అనుకుంటున్నాను. సో చేసేద్దాం, వచ్చేయండి. మా వాడు కూడా ఫుల్గా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, ఎలా చేస్తుందో ఏంటో మా అమ్మ చూద్దామని. నాకు రీసెంట్గా లిఖిత అనే సిస్టర్ కామెంట్ చేశారు, అక్క సమ్మర్ థీమ్లో నాకు ఫోటోషూట్ చేసి చూపించండి అని. ఆ సిస్టర్ కోసం నేను మెయిన్గా అయితే ఈ ఫోటోషూట్ థీమ్ అయితే తీసుకున్నాను. సమ్మర్ థీమ్లో చేయమన్నారు కదా అని ఐస్ క్రీమ్ థీమ్ తీసుకున్నాను. బీచ్ థీమ్ కూడా తీసుకుంటాను, అది కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చేసి. ఈ వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి సిస్టర్. హనుమాన్ జయంతి కోసం కూడా మీరు వీడియో చేయమన్నారు కదా, అది మీరు ముందు రోజు కామెంట్ చేశారు, కానీ అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. నేను ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే 4-5 డేస్ బిఫోరే నేను వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికే టైం పట్టేస్తుంది, ముందుగానే చేసుకుంటాను నేను, అందుకనే చేయలేకపోయాను. సారీ సిస్టర్. ఈ ఫోటోషూట్ కోసం క్లాత్ తీసుకొని దానిపైన బాదంతో ఇలా ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా, దాన్ని ఇలా డ్రా చేసుకుంటున్నాను. మొత్తం ఇలా షేప్ వచ్చేలా పెట్టుకొని పైన గొడుగు ఉంటుంది కదా, దానిలా పెట్టుకున్నాను బాదంతో. అండ్ మధ్యలో ఒక లైన్ కూడా డ్రా చేసుకొని ఈ మధ్యలో నేను కలర్ రైస్ ఉంటుంది కదా, ఇది నేను హోలీ థీమ్కి ఫోటోషూట్ చేశాను కదా, హోలీ థీమ్లో మా చిన్నోడి కోసం. ఆ థీమ్ కోసం కలిపి పెట్టుకున్నాను, ఈ కలర్ఫుల్గా ఉంటుందని రైసు. ప్రతి ఫోటోషూట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ రైసే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కూడా. ఇప్పుడు ఉంచుకున్నాను, దాచిపెట్టుకున్నాను, దేనికైనా యూజ్ అవుతుందని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇలా 6 కలర్స్ అయితే కలిపి పెట్టాను. ఆ 6 కలర్స్కి కూడా ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇదంతా చేసేటప్పటికి నాకైతే 2 అవర్స్ పైనే టైం పట్టేసింది. టైం పట్టినా కానీ ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ట్రై చేసి చూద్దామని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ ఐస్ క్రీమ్ బండిని ఎవరో డ్రాయింగ్ చేశారు, అది చూసి ఆ థీమ్లోనే చేద్దామని ఇలా సెట్ చేశాను. ఇలాంటి ఫోటోషూట్ ఐడియాస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి వెళ్ళి చూడండి. మా చిన్నోడికి మాత్రం ఎన్ని ఫోటోషూట్ చేస్తున్నానో, ఇలా ఒక్కటి కూడా మా హనీత్కి చెయ్యలేదు. నాకు అదే ఫీల్ ఉండిపోయింది. కాకపోతే అప్పుడు వాడికి ఎప్పుడు హెల్త్ బాగుండేది కాదు, కొంచెం భయం కూడా ఉండేది. నాకు చెయ్యకూడదు అనేవారు, ఫొటోస్ తీయకూడదు అని అంటూనే ఉండేవాళ్ళు. అందుకని నేను చెయ్యలేదు, చేస్తే బాగోదేమో అని. వీడికి ఇంకా చెయ్యలేను కదా నెక్స్ట్ ఎవరికి అని వీడికే ట్రై చేస్తున్నాను. ప్రయోగాలన్నీ వీడి మీద చేసేస్తున్నాను. వీడికి కూడా ఇంకా హెల్త్ బాగున్నా బాగోపోయినా వీడి మీద ట్రై చేసేస్తున్నాను. ఇలాగా నాకు నచ్చినవి వచ్చినవన్నీ కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంత్లీ ఫోటోషూట్లు చేస్తున్నారు, అందరికీ కూడా నచ్చుతున్నాయి బాగా. ఎలా ఉంటాయి కదా ఇప్పటికీ మెమరీస్ లాగాని. అప్పుడు కూడా అందరూ చేసుకునేవాళ్ళు, కానీ నాకు ఎందుకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకులే ఇవన్నీ అని అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి కూడా మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళు కూడా తర్వాత పెద్దయ్యాక చూసుకుంటారు కదా, మా అమ్మ వాళ్ళు మాకు ఇలా చేశారని చూసుకుంటారు, వాళ్ళ కోసమైనా చేయాలని అయితే ఇంట్రెస్ట్ పెట్టి ఇలా చేస్తున్నాను. అన్నీ కూడా మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. బాదం అలా కలర్ఫుల్ రైస్ తీసుకున్నాను, కలిపి పెట్టుకున్నది. అలాగే రైసు, కందిపప్పు తీసుకున్నాను, ఒక క్లాత్ తీసుకున్నాను, ఏదో ఒకటి, అంతే. ఇంకన్నీ మన దగ్గర ఉన్న వాటితో ఇలా కలర్ఫుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా నచ్చుతుంది కూడా మీకు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఏదో చేద్దాం, అలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఫుల్గా కంప్లీట్ అయ్యాక మాత్రం చాలా బాగా నచ్చింది, ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళు ఉండరు, ఐస్ క్రీమ్ థీమ్లో ఫొటోస్ కూడా నచ్చని వాళ్ళు ఉండరు. ఇలా ఐస్ క్రీమ్ బండికి ఇంకా వైట్ రైస్ తీసుకున్నాను, అలాగే కందిపప్పు తీసుకొని ఇలా డ్రా చేసేసుకున్నాను. ఇంకా చక్రాల్లాగా ఇలా పెట్టేసి చక్రాల కింద నేను బాదం పప్పు పెట్టేశాను. డబల్ లేయర్ కింద ఇలా పెట్టుకున్నాను కందిపప్పుని కూడా. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. మన ఛానల్లో ఫోటోషూట్ ఐడియాసే కాదండి, డైలీ వ్లాగ్స్, అలాగే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అలాగే హెన్నా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఏమైనా నచ్చొచ్చు మీకు. ఒకసారి ఛానల్కి విజిట్ చేసి చూడండి, నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఉగాది థీమ్లో అయితే ఫోటోషూట్కి బాగా వ్యూస్ ఎక్కువ వచ్చాయి. అండ్ మా చిన్నోడు మా ఇంటికి మొదటిసారి అడుగు పెట్టినప్పుడు వ్యూస్ కూడా బాగా వచ్చాయి, ఆ వీడియోకి కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
ఇలాగా బండి పైన ఐ లవ్ ఐస్ క్రీమ్ అని రాస్తున్నాను. ఐని పెట్టి లవ్ సింబల్ పెట్టి ఐస్ క్రీమ్ బొమ్మ అయితే వేశాను. అలా చేయాలనిపించింది నాకు. అండ్ పక్కనైతే ఒక కోన్ ఐస్ క్రీమ్ పెట్టి దాని లోపల మా చిన్నోడిని పెట్టి ఫొటోస్ తీద్దాం అనుకున్నాను. అలా పెట్టాను కానీ వాడు పైన క్లాత్ పెట్టేసప్పటికి వాడు ఉంచుకోలేదు, లాగేశాడు. అందుకే ఆ షేప్ పోయింది. ఇంక ఇలా అయ్యేలా లేదని ఇంక నేను కింద పెట్టేశాను. వాడికి కింద పెట్టి అప్పుడు పైన వాడిని పడుకోబెట్టాను. అప్పటికే కూడా కొంచెం పాడైపోయింది. అలా లేదు, నేను అనుకున్నట్టు ఫస్ట్గా పెట్టినట్టు లేదు. మీకు ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఒకలా పెట్టాను, అలా అవ్వలేదని మళ్ళీ నెక్స్ట్ అయితే మార్చేశాను. మొత్తానికి ఏదోలాగా ఫోటోషూట్ కంప్లీట్ చేశాను. ఇది మీకు ఎలా అనిపించిందో, ఈ థీమ్లో ఫొటోస్ తీయడం నచ్చాయి లేదో చెప్పడం మర్చిపోకండి, ఎలా వచ్చాయనేది. నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇంకా చాలా క్లిప్స్ అయితే ఎక్కువగానే యాడ్ చేశాను. వీడియో కూడా కొంచెం స్లోగానే అనిపిస్తుంది. మీకు కావాలంటే కొంచెం 2x స్పీడ్లో పెట్టుకో చూసుకోండి. వీడియో క్లిప్స్ ఎక్కువగా ఎందుకు యాడ్ చేశానంటే ఎప్పటికైనా చూసుకోవడానికి బాగుంటుంది కదా. మా చిన్నోడివి బాగున్నాయి క్లిప్స్ అన్నీ కూడా. వాడు సైలెంట్గా ఉన్నాడు, అలా నవ్వుతూను క్యూట్గా కనిపిస్తున్నాడని కొంచెం క్లిప్స్ అయితే ఎక్కువగానే లాస్ట్లో యాడ్ చేశాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడనేమో 2 ఐస్ క్రీమ్స్లా పెట్టి, నా దగ్గర స్టిక్స్ ఉన్నాయి, స్టిక్స్ పెట్టేసి కందిపప్పు అండ్ రైస్తో ఇలా పెట్టేశాను. పక్కన కొంచెం కాజూస్ పెట్టి అలా 2 ఐస్ క్రీమ్లు ఫిల్ చేసేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. ఇంకా 2-3 థీమ్స్లో ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టాను. అవి నేను అప్కమింగ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, ఫుల్ వీడియోస్లో కూడా. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని కలుద్దాం. ఉంటాను, బాయ్.